డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మేడే వేడుకలు నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద 139వ మేడే సందర్భంగా ఎర్రజెండాను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి సిద్ధు, సుఖీ దేవో భవ చారిటబుల్ ట్రస్ట్ నాగిరెడ్డి వెంకన్న, జిల్లా అధ్యక్షులు పిఎన్ఎస్ వెంకటేశ్వరరావు ఎర్రజెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మికుల కష్టజీవుల ఐక్యత. అదేవిధంగా మైనార్టీ సోదరులు రామచంద్రపురం మైనార్టీ కార్యదర్శి ఆలీస్ గారు కూడా, ఎల్పీ గారు కూడా, మరి సతీ గారు, జేపీ గారు, అలా చేస్తున్నారండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంక నేను అక్కర్లేదన్నా జోహార్లు. చాలామంది అనుకుంటారు మేడే అంటే ఒక సెలవు దినం, లేకపోతే కమ్యూనిస్టులు జరుపుకునే పండుగ, లేకపోతే మొదటి రోజు, మొదటి నెల జీతం తీసుకునే రోజు కాదండి. మేడే అంటే కార్మికుడికి ఒక ఆశ, ఒక శ్వాస. కార్మికుడు తన హక్కుల కోసం పిడికిలి బిగించిన రోజే మేడే మాట. మరి ఈరోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ రోజు అంటే 1884 ఏదైతే ఉందో చికాగో, యూరప్, అమెరికాలో ఏవైతే ఉద్యమాలు జరిగినాయో అవి మామూలు ఉద్యమాలు కాదండి. వారి రక్తపు మడుగుల్లో జనం పరుగులు తీశారన్నమాట అండి. ఆ కార్పొరేట్ శక్తుల విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి త్యాగఫలమే ఈరోజు 8 గంటల పని సమయం. మరి ఆ రోజు ఎలా ఉండేది? 18 గంటలు, 20 గంటలు పని చేయించేవారు. వారు సూర్యుడిని చూడకుండానే తమ జీవితాలు వెళ్ళబుచ్చేవారు అన్నమాట. మరి అలాంటి సందర్భంలో ఈ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ కమ్యూనిస్టు వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించి తదనుగుణంగా మన భారతదేశంలో కూడా 44 చట్టాలు మనం చేసుకున్నమాట. మరి మానవ విషయానికి వస్తే మానవుల మార్గదర్శకత్వం కోసం మానవుడు ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవితం కొనసాగిస్తే ఇహపరలోకాల్లో సాఫల్యం పొందుతారు అని చెప్పేసి ఏ విధంగా దైవం అనేక మంది దైవ ప్రవక్తల్ని పంపించాడు, అనేక ప్రవక్తల్ని పంపించాడు అన్నమాట. అందులో ఈసా అంటే యేసుక్రీస్తు ప్రవక్త వారు అంటారు, పనివాడు తన జీతానికి అర్హుడు అంటారు. అలాగే చివరి ప్రవక్త ముహమ్మద్ వారు ఏమంటారంటే, కార్మికుని చెమట ఆరకముందే అతని చెమట అంటే అతని వేతనం చెల్లించండి అని చెప్పేసి అంటారన్నమాట. మరి ఆ విధానాన్ని కనుక ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అమలు చేసినట్లయితే ఇలాంటి ఉద్యమాలు చేపట్టవలసిన అవసరమే లేదు. కానీ ఆ ఉద్యమాలు, ఆ చట్టాలు, ఆ గ్రంథాలు ఆ చట్టాల రూపంలోనే ఉండిపోయి చాలా చోట్ల అమలవటం లేదు. ఇప్పుడు మళ్ళీ మనందరం కూడా ఆ చట్టాల అమలుకు
మనం పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. జమాత్ ఇస్లామీ హింద్ షఫీముల్లా.